వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేకే స్టడీస్. సో మనం పార్ట్ 1లో నేర్చుకున్నాం దేని గురించి, రెయిన్ వాటర్ గురించి. సో మనం పార్ట్ 2 రివర్స్ గురించి నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దగ్గర టెక్స్ట్ బుక్స్ వస్తే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పేర్స్ పెట్టాను, గో అండ్ చెక్ అవుట్. మనం పార్ట్ 1లో రెయిన్ వాటర్ గురించి తెలుసుకున్నాం. సో మనం రివర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, ఫ్లో ఆఫ్ రివర్స్. వాట్ హ్యాపెన్స్ టు ద వాటర్ దట్ ఫాల్స్ ఆన్ ఎర్త్? Some of it percolates into the soil, some flows on the surface of the land, and the rest becomes water vapor and mixes with air. You will read about the water that percolates down into the soil in the next chapter. In this part, we will discuss the water which flows on the surface of the land. సో మనం ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ రివర్స్ అంటే చాలా ఉంటాయి అండ్ ఇప్పుడు మనం రివర్స్ గురించి తెలుసుకుందామని ఇంట్రడక్షన్ ఇస్తున్నాం. సో రివర్స్. హ్యావ్ యూ సీన్ రెయిన్ వాటర్ ఫ్లోయింగ్ ఇన్ స్మాల్ స్ట్రీమ్లెట్స్ ఆన్ స్లోపింగ్ ల్యాండ్? ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, ఏంటి, ఎక్కడైనా రెయిన్ వాటర్ ఫ్లోయింగ్ ఆన్ స్ట్రీమ్లెట్స్ ఆన్ స్లోపింగ్ ల్యాండ్. ఇక్కడ స్లోపింగ్ ల్యాండ్ మీద రెయిన్ వాటర్ ఫ్లో అవుతున్నాయా అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ వాటర్ ఫ్లోస్ ఇన్ స్మాల్ స్ట్రీమ్స్ ఫ్రమ్ ద మౌంటైన్. ఇక్కడ ఏమంటున్నారు, వాటరు మౌంటైన్ స్ట్రీమ్స్ నుంచి చిన్నగా ఫ్లో అవుతాయని చెప్తున్నారు. Slopes during the rainy season, however, these streams dry up after some time. Nevertheless, water cuts channels on the mountains. When it rains again, water flows down the same channels. In this way, river occurs and river valleys formed. This process is shown in transformation a stream into a broad river. At the source, a river, usually in the form of a thin stream. ఒక రివర్ అంట థిన్ స్ట్రీమ్ నుంచి ఫ్లో అవుతూ ఉందంట. యాజ్ ఇట్ ఫ్లోస్ ఫర్దర్ ఇట్ గెట్స్ బిగ్గర్ అండ్ బ్రాడర్. ఇక్కడ ఏమన్నాను, అది ఫ్లో అవుతుంటే మెల్లమెల్లగా అది అంటే బాగా ఫ్లో అవుతుంది అండ్ చాలా ఎక్కువ వాటర్గా ఫ్లో అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. This happens because many small streams join as it is stream flows. ఇక్కడ ఏమంటున్నారు, ఎక్కడైనా రివర్స్ ఫస్ట్ చిన్న చిన్నగా ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఈ రివర్ కూడా చిన్న నుంచి పెద్దగా వాటర్స్ ఫ్లో అవుతూనే ఉన్నాయంట. రివర్స్ ఆర్ స్ట్రీమ్స్ విచ్ జాయిన్ ఏ లార్జర్ రివర్ ఆల్ కాల్డ్ ట్రిబ్యూటరీస్. సో ఇప్పుడు మనం రివర్స్ చిన్నగా నుంచి పెద్దగా ఫ్లో అవుతాయి అంటున్నారు కదా, వాళ్ళని ఏమంటారు, ట్రిబ్యూటరీస్ అని అంటారు అనమాట. యాజ్ ద రివర్ బికమ్స్ బిగ్గర్ అండ్ బ్రాడర్ ఇట్ ఫ్లోస్ గెట్ స్లోవర్. ఎప్పుడైతే ఆ ఫ్లోస్ బిగ్గర్ అండ్ బ్రాడర్గా అవుతాయో అప్పుడు అది స్లోగా ఫ్లో అవుతూ ఉంటుందంట. ఇట్ స్టార్టెడ్ డిపాజిటింగ్ ద సిల్ట్ అండ్ శాండ్ ఇట్ క్యారీడ్. ఇక్కడ ఏమంటున్నారు, do you remember the village on plains you read about the last year? As it near seas, the river gets even slower and it is no longer able to carry the silt on sand. It deposits them on its own course, which one gets filled up. When flood waters come again, they have to cut through new channels to reach the sea. Thus, towards the end of the journey to see a river forms of delta. ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఒకవేళ సీలో ఎక్కువ వాటర్ ఉంటే అది మెల్లగా చాలా స్లోగా ఫ్లో అవుతూ ఉంటుంది. ఎందుకు, అక్కడ కింద అంటే మట్టిలోనే కదా వాటర్ ఫ్లో అవుతుంది. ఆ మట్టిని అండ్ ఆ సిల్ట్ని మూవ్ అవ్వడానికి స్లోగా మూవ్ అవుతూ ఉంటుందంట సీ. ఇన్ ఆ స్టేట్ వీ హ్యావ్ 2 main deltas of the Godavari and the Krishna rivers. Look for them. We have 2 large rivers flowing through our state, the Krishna and the Godavari. మన దగ్గర 2 large rivers ఉన్నాయంట, మీకు తెలిసిందే, గోదావరి అండ్ కృష్ణా రివర్. However, we also have large number of rivers
that have water only during the rainy season. ఇక్కడ ఏమంటున్నారు, మనకి ఎలాగో లార్జ్ అంటే చాలా ఎక్కువగా రివర్స్ ఉన్నాయి, దట్ హ్యావ్ వాటర్ ఓన్లీ డ్యూరింగ్ ద రైనీ సీజన్ అప్పుడే వాటర్ ఉందని అంటున్నారు. Rivers like the Krishna and the Godavari start from the Western Ghats. కృష్ణ అండ్ గోదావరి రివర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, వెస్టర్న్ ఘాట్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. విచ్ రిసీవ్ హెవీ రెయిన్స్, వెస్టర్న్ ఘాట్స్ దగ్గర హెవీ రెయిన్స్ రిసీవ్ అవుతాయి అన్నమాట. ద రెయిన్ వాటర్ స్లోలీ పెర్కులేట్స్ ఇన్ టు ద గ్రౌండ్ అండ్ ఫ్లోస్ ఇన్ టు ద రివర్ ఆల్ త్రూఅవుట్ ద ఇయర్. ఆన్ ద అదర్ హ్యాండ్ మెనీ రివర్స్ విచ్ స్టార్ట్ ఫ్రమ్ ద డ్రై రీజన్స్ ఆఫ్ రాయలసీమ. అలాగే అదర్ ల్యాండ్స్లో మెనీ అంటే ఇంకా చాలా రివర్స్ ఉంటాయి కదా, అది రివర్స్ రాయలసీమ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. విచ్ స్టార్ట్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్ రిసీవ్ ఓన్లీ మోడరేట్, అంటే ఇక్కడ ఏమంటున్నారు, మోడరేట్ నుంచి రిసీవ్ అవుతుంది అని చెప్తున్నారండి ఇక్కడ. ఫ్లూట్ ప్లెయిన్స్ అండ్ ఫ్లడ్స్. సో మనం ఫ్లూట్ ప్లెయిన్స్ అండ్ ఫ్లడ్స్ గురించి నేర్చుకుందాం. A river does not contain the same amount of water all the year around. ఒక రివర్ అంటే మొత్తం అన్ని ఒక ఇయర్ ఉన్న వాటర్ మొత్తం కంటైన్స్ అవుతుందా, అవ్వదు. ఎందుకంటే అది చాలా, ఒక రివర్ అంటే చాలా వాటర్ ఉంటాయి కదా, దాంతోపాటు మన శాండ్ని సిల్ట్ని మూవ్ చేయాలి. సో కాబట్టి ఒక్క ఇయర్లో మాత్రమే అది మూవ్ అవ్వలేదు. వైల్ ద రివర్ ఈజ్ ఫుల్ డ్యూరింగ్ ద రైనీ సీజన్, ఎప్పుడైతే రైనీ సీజన్లో రివర్స్ ఫుల్గా ఉంటాయో అప్పుడైతే అస్సలు ఫ్లో అవ్వవంట. లుక్ ఎట్ యూ కెన్ సీ దట్ ద రివర్ త్రూ ఈజ్ వెరీ వైడ్ అండ్ ఇట్ హ్యాస్ హై బ్యాంక్స్. మీరు రివర్స్ చూస్తే అక్కడ చాలా హై బ్యాంక్స్ ఉంటాయని చెప్తున్నారు. దిస్ వ్యాలీ ఈజ్ ఫిల్డ్ విత్ శాండ్ అండ్ గ్రావెల్. కొన్ని వ్యాలీస్ ఏమిటంటే శాండ్ అండ్ గ్రావెల్గా ఫీల్ అవుతాయి అన్నమాట. ద రివర్ ఫ్లోస్ యాజ్ ఎ స్మాల్ స్ట్రీమ్ అడ్మిట్స్ దెమ్. ఈ రెండు క్యారీ అవుతుంటే ఆ రివర్ చాలా స్లోగా రిసీవ్ అవుతుందంట. దిస్ ఈజ్ బికాజ్ ఎవ్రీ ఇయర్ వెన్ ఇట్ రైన్స్ హెవీలీ దిస్ వ్యాలీ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్. అలాగే ప్రతి ఇయర్ ఇలా జరుగుతుంది అన్నమాట. దిస్ ట్రీస్లెస్ బెడ్ ఈజ్ కాల్డ్ ద ఫ్లూట్ ప్లెయిన్. దీన్ని ఏమంటారు, ఫ్లడ్ ప్లెయిన్ అంటారు అన్నమాట. All major rivers have their flood plains. You must have heard that during the rainy seasons, some parts of the country get flooded due to excess rainfall. మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనకి చాలా న్యూస్ పేపర్స్లో వస్తాయి, ఇక్కడ ఫ్లడ్స్ ఉంది కేరళలో అని చాలా వస్తాయి. ఎందుకు, హెవీ రెయిన్ఫాల్ వల్ల అలా వస్తాయని చెప్తున్నారు. Floods have become a major problem in our country in recent years. మనం మీకు చూస్తుంటే కేరళలో ఫ్లడ్స్ మొదలయ్యాయి. సో అంటే లాస్ట్ ఇయర్ అనమాట. సో ఇక్కడ ఏమంటున్నారు, మన కంట్రీలో ఎన్నో ఇయర్స్ నుంచి ఫ్లడ్స్ అనేది చాలా బిగ్ ప్రాబ్లంగా మారాయని చెప్తున్నారు. సమ్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ద అదర్ ఫ్లడెడ్ ఈజ్ వెరీ ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. దిస్ కాజెస్ సెవర్ డ్యామేజ్ టు పీపుల్. హెవీ రెయిన్ఫాల్ వల్ల ఫ్లడ్స్ బాగా వస్తాయన్నమాట. సో అందువల్ల మన పీపుల్కి అంటే మన ఇల్లు అన్నీ పాడైపోతాయి కదా. వెజిటేషన్ కవర్ ఆన్ ద ల్యాండ్ obstructs the run of rainwater and slows down the speed of its flow. This slowing down helps the rainwater to percolate into the soil. ఎందుకు స్లో అవుతుంటే అంటే ఆ సాయిల్ని మనం పెర్కులేట్ చేయాలి, అంటే అబ్జర్వ్ చేసుకోవాలి కదా. Floods are often caused by sudden increase in the volume of water reaching a river. Floods ఎందుకు వస్తాయి, వాటర్ రివర్ చాలా ఎక్కువ అంటే మనం చాలా రెయిన్ వల్ల ఎక్కువ అవుతుంటాయి కదా, అందుకని అవి చాలా ఉంటాయి అన్నమాట. ఇట్ ఆల్సో హెల్ప్స్ టు ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ విచ్ గోస్ ఇన్ ద సాయిల్. ఇక్కడ ఏమంటున్నారు, ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ విచ్ గోస్ ఇన్ ద సాయిల్. అంటే మనం సాయిల్తో రివర్స్లో ఫ్లో అవుతుంటాయి కదా, దానివల్ల రెయిన్ వాటర్ ఫ్లడ్స్ చాలా వస్తాయని చెప్తున్నారు. Vegetation also helps to prevent floods in other way. It reduces the erosion of soil by
rainwater. If there is a little or no vegetation, rainwater. If the surface of the land is covered with vegetation, then soil erosion is greatly reduced. సో ఇక్కడ ఏమంటున్నారంటే ల్యాండ్ సర్ఫేస్తో నిండి ఉంటే అది వెజిటేషన్తో కవర్డ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. అంటే మన ప్లాంట్స్కి వెజిటేషనే కావాలి కదా. లెట్ us take the case of the Ganga. Earlier there very dense forest on the Himalayas, from where the Ganga and its tributaries originate. In the recent years, there has been a large scale felling of trees and hence the forest cover in the Himalayas has been reduced considerable. As a result, whenever there is a heavy rainfall, as it tells the importance of protecting our forest and increasing the vegetative cover over the lands. సో తెలుసు కదా మన ఫ్లడ్స్ చాలా రివర్స్ వల్ల ఫ్లో అవుతాయి అంటుందని చెప్తున్నాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫేసింగ్ ద ఛాలెంజ్ ఇన్ సైక్లోన్స్ అండ్ ఫ్లడ్స్. సో ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం అంటే చాలా హిమాలయస్లో అంటే సైక్లోన్స్ బాగా వస్తాయి కదా. సో అవి ఎలా ఫేస్ చేయాలో ఇప్పుడు చెప్తున్నాను. అవర్ స్టేట్ హ్యాస్ ఎ లాంగ్ కోస్ట్ లైన్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీక్వెంట్లీ ప్లేస్డ్ విత్ వెరీ డిస్ట్రక్టివ్ సైక్లోన్స్. సో ఇక్కడ ఏమన్నారు, మన స్టేట్కి హ్యాస్ ఎ లాంగ్ కోస్ట్ లైన్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీక్వెంట్లీ ప్లేస్డ్ విత్ అంటే ఒక సైక్లోన్ మన స్టేట్కి ఉన్న లాంగ్ కోస్ట్ లైన్ని డిస్కనెక్ట్ చేస్తుంది అనమాట. వెన్ హెవీ విండ్స్ బ్లో ఫ్రమ్ ద సీ, హెవీ రెయిన్స్ లాష్ దిస్ ల్యాండ్స్. ఎప్పుడైతే అంటే మనం సీస్లో ఉండగా అంటే విండ్ వస్తూ ఉంటుంది కదా, ఎప్పుడైతే అది చేస్తుందో అప్పుడు మనకి సైక్లోన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. దీస్ యూజువల్లీ అక్కర్ బిట్వీన్ జూన్ అండ్ డిసెంబర్. ఇవి జూన్ అండ్ డిసెంబర్ మధ్యలో జరుగుతాయి అన్నమాట. ద వర్స్ట్ సైక్లోన్ హిట్ ద స్టేట్ ఇన్ నవంబర్ 97. ఒక సైక్లోన్ అంటే ఒక పెద్ద సైక్లోన్ ఎప్పుడు జరిగిందంటే నవంబర్లో 1977లో జరిగిందంట. Perhaps the worst cyclonic storm to the hit Indian shores, 6-meter high tidal Andhra Pradesh, killing 9941 people at least 100 villages. ఇలా సైక్లోన్స్ వస్తాయంటే అంటే 9941 పీపుల్ చనిపోయారంట. అట్లీస్ట్ ఇంతంతా 100 విలేజెస్ నుంచి అయిపోయారన్నమాట. వేర్ వాష్డ్ అవే బై ద సైక్లోనిక్ స్టార్మ్స్ అండ్ ద ensuing floods seen from air, and it seemed like a sheet of water down over the affected areas, floating in the swirling waters. About 100 people who left their homes to seek shelter in a building Bapatla town died when the building collapsed. Most lives were lost in Divasima and Krishna district. అంటే ఈ సైక్లోన్ వల్ల అంటే దివసీమ అనే డిస్ట్రిక్ట్లో చాలామంది చనిపోయారంట. రీసెంట్లీ ఇన్ 2014 హడ్ సైక్లోన్ క్రియేటెడ్ హ్యూజ్ డిస్ట్రక్షన్ ఇన్ విశాఖపట్నం. అంటే 2014లో హడ్ అనే సైక్లోన్ విశాఖపట్నంని గురి చేసిందంట. ఇన్ఫర్మేషన్ ఆఫ్ సైక్లోన్స్ మే సీమ్ న్యాచురల్ ఓవర్ విచ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ నో కంట్రోల్. హౌఎవర్ ద ఇంపాక్ట్ ఆఫ్ their disasters are frightening or lessened due to how our society in organized are prepared. For example, if you see who lies in the most vulnerable part of life there, with least resources of defended themselves, the sea coasts are lined with the hurt. For many days, thus we can see that the disasters affects poorest most. Usually and immediately after the flood, waters recede, all sources of water polluted and become unsafe of drinking water. But especially the poor and forced to be polluted with
and face the risk of several diseases like cholera, dysentery and jaundice, etc. Only these resources are able to arrange for safe bottled water to drink. Since roads are damaged as it rains and heavily, bringing to relieve the worst affected areas is not easy. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద లైఫ్ సేవింగ్స్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద పూర్ స్టోర్డ్ ఇన్ ద హౌసెస్ ఆన్ ద ఫార్మ్ఫర్డ్. సో ఈ సైక్లోన్స్ వల్ల మెయిన్గా విలేజెస్లో ఉన్న పూర్ పీపుల్కి గురి చేస్తాయి అన్నమాట. ఎందుకంటే అక్కడ చాలా అంటే ఫ్లడ్స్ ఉంటాయి కదా. టూల్స్, క్యాటిల్, స్మాల్ షాప్స్, వెహికల్స్, బర్డ్స్, నెట్స్ ఎక్సెట్రా ఆర్ destroyed. To go back their work, they need to buy all these again. Many families may lose their working members. Daily wage workers face loss of work for several weeks till normalities. ఇదంతా ఇది వరకు అంటే ఎప్పుడు అంటే ఉద్యోగానికి వెళ్తారు కదా, వాళ్ళంతా ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనమాట. Farmers do not only face loss of crops but also permanent damage to their lands. ఇక్కడ ఏమన్నారు, ఫార్మర్స్ కూడా చాలా క్రాప్స్ని కోల్పోతారు కదా, ఆల్సో పర్మనెంట్ డ్యామేజ్ టు దేర్ ల్యాండ్స్ అని చెప్తున్నాడు. సో ద లెసన్ వాస్ ఓవర్. అది మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ JK Studies and don't forget to click on the bell icon. See you. Bye.